మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని చక్రి బాధగా ఆరుబయట కూర్చుని ఉంటాడు. ఇంతలో రిసెప్షన్కి ఫోటోలు వీడియోలు తీసిన ఫోటోగ్రాఫర్ వస్తాడు. అన్నా, ఫోటోలు వీడియోలు అదిరిపోయాయి, ఇదిగో పెన్ డ్రైవ్లో ఎక్కించి తెచ్చాను, ఆల్బమ్ ఎప్పటికి కావాలని అడుగుతాడు. ఒరేయ్, మహానే వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఆల్బమ్ అవసరమా, మళ్ళీ అది చూస్తూ నువ్వు బాధపడతావని చక్రితో అంటాడు మాధవ. దాంతో ఒరేయ్, ఆ పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్ళు అని చక్రి చెప్తాడు. ఇక అది చూసిన నారాయణ, ఏంట్రా ఆల్బమ్ ఎందుకు వద్దంటున్నాడు మీ అన్న అని అడుగుతాడు. నువ్వు పెద్ద మనిషివి కదా, నువ్వే అడుగు, అయినా ఈ పెన్ డ్రైవ్లో ఒక మంచి ఫోటో చూసి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టించుకోవచ్చు కదా అని చక్రి అంటాడు. ఇదేదో బాగుందే అని నారాయణ పెన్ డ్రైవ్ తీసుకుంటాడు. ఇక తరువాత ఒంటరిగా బాధపడుతున్న చక్రి దగ్గరికి వచ్చి మాధవ ధైర్యం చెప్తాడు. ఒరేయ్, మహా ఎప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదే కదా, అది ముందే జరుగుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు. అలా కాదన్నయ్య, నేను మహాని మనస్ఫూర్తిగా ప్రేమించాను, తను ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను, అందుకే బాధగా ఉందన్నయ్య అంటాడు. మరి ఏం చేస్తాంరా, ఏ అధికారంతో తనని ఇక్కడికి ఉండమని అనగలమని మాధవ అంటాడు. ఏమో అన్నయ్య, నాకైతే తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుందని బలంగా అనిపిస్తుంది అంటూ చెప్తాడు. నా ప్రేమే మహాని ఆపుతుందేమో అంటాడు. ఇక ఉదయం కాగానే కన్నా టిఫిన్ చేస్తూ ఉంటాడు. చక్రి, నీకు కూడా దోశలు వేయినా అని మాధవ అడిగితే నాకు వద్దన్నయ్యా అంటాడు. మహా కూడా నాకు వద్దని చెప్తుంది. అదేంటమ్మా, టిఫిన్ చేయొచ్చుగా అంటాడు. కన్నా ఉండగా వెళ్లాలంటే ఏదోలా ఉంది పెద్ది, వాడు బాధపడతాడేమో అంటుంది. మరి నువ్వు వెళ్ళాక తెలిసినా కూడా బాధపడతాడు కదమ్మా అంటాడు మాధవ. మరి ఇంకేం చేయను పెద్ది అని మహా బాధపడుతుంది. సరేనమ్మా, చివరిసారిగా నా చేతి దోశలు తినేసి వెళ్ళు అంటాడు మాధవ. సరే పెద్ది అంటూ మహా అంటుంది. ఇక ఇదంతా చూసి చక్రి, వామ్మో, ఇద్దరు సెంటిమెంట్ సీన్లో జీవించేస్తున్నారని మనసులో అనుకుంటాడు. ఇంతలో కేశవ కూడా వస్తాడు. అన్నయ్య, నాకు టిఫిన్ పెడతావా అంటే నేను ఇస్తానని మహా అంటుంది. ఇదేంటబ్బా అని కేశవ అనుకుంటాడు. ఇక కిచెన్లోకి వెళ్ళి కేశవ కోసం దోశలు వేసుకొచ్చి చేతికి ఇస్తుంది. అసలే నోట్లో నాలుక లేనివాడు, తినండి అంటూ మహా ఇస్తుంది. ఇదేంటి, నాకు నోట్లో నాలుక లేదా అని కేశవ అనుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.